USCIRF యునైటెడ్ స్టేట్స్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ ఈ సంస్థ ఇటీవల తన వార్షిక నివేదికను వెల్లడించింది. అయితే ఈ నివేదికలో భారత్ పట్ల పలు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది USCIRF. ఈ వ్యాఖ్యలను ఇప్పటికే భారత్ కూడా ఖండించింది. ఆ వ్యాఖ్యలంటే ఒక్కసారి చూద్దాం. భారత్లో మత స్వేచ్ఛకి విఘాతం కలుగుతోంది అంటుంది ఈ నివేదిక. ఇటీవల భారత్లో తీసుకొచ్చిన మత మార్పిడి వ్యతిరేక చట్టాలు, గోవధని వ్యతిరేకిస్తూ తీసుకొచ్చిన చట్టాలు, జైలు శిక్ష విధించడం, ఇలాంటి అంశాలన్నీ కూడా మత స్వేచ్ఛకి విఘాతం కలిగిస్తున్నాయి అంటూ ఈ నివేదిక పేర్కొంది. ఏకంగా భారత్కి సంబంధించిన టాప్ మోస్ట్ యూనిట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రా పట్ల కూడా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసింది. రాకి సంబంధించిన వ్యక్తులు యుఎస్లోకి అడుగు పెట్టకుండా చేయాలి అంటోంది నివేదిక. అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన వ్యక్తులు యుఎస్లోకి అడుగు పెట్టకుండా, అదేవిధంగా ఆర్ఎస్ఎస్కి సంబంధించిన ఆస్తుల్ని సీజ్ చేయాలి భారత్ అంటూ కూడా ఒక రికమెండేషన్ ఇచ్చింది. ఒకవేళ కనుక ఈ రికమెండేషన్స్ని ఫాలో చేయకపోతే భారత్తో వాణిజ్యం చేయకూడదు అంటూ కూడా యుఎస్ గవర్నమెంట్కి రికమెండ్ చేసింది. అంతేకాదు భారత్కి ఆయుధ సహాయం కూడా అందించకూడదు అంటూ కూడా యుఎస్కి రికమెండ్ చేస్తోంది USCIRF. సో ప్రతి దేశం ఇంటర్నల్ అఫైర్స్లో వేలు పెడుతూ ఇప్పటికే యుఎస్ అభాస్పాలైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతి దేశం కూడా యుఎస్ అన్నా ట్రంప్ అన్నా కూడా ఏవగించుకుంటున్న పరిస్థితి. అలాంటి యుఎస్ ఇప్పుడు భారత్కి నీతులు చెప్పే పరిస్థితి వస్తోంది. భారత్కి సంబంధించిన టాప్ మోస్ట్ యూనిట్ రా పైనే ఏకంగా తీవ్ర విమర్శలు చేస్తూ ఈ నివేదిక ఇవ్వడం ప్రస్తుతం సంచలనం సృష్టిస్తోంది. దీన్ని ప్రతి భారతీయుడు కూడా ఖండిస్తున్నాడు.